వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇటీవల కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా 2 ప్రధాన హామీలను నెరవేర్చింది. ఒకటి అన్నదాత సుఖీభవ, 2 స్త్రీ శక్తి. ఆడవారికి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ బస్. ఆ రెండిటి వల్ల అటు రైతులకి ఇటు మహిళలకి వనగూరే లాభాలేంటి, వాళ్ళకి జరిగే మేలేంటి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ 2 పథకాల వల్ల లబ్ధి పొందే రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వారి గురించి సంపూర్ణంగా విశ్లేషిస్తారు. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు. మన వీక్షకులకు రైతులను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ, మహిళలను దృష్టిలో పెట్టుకుని స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 2 పథకాల వల్ల వాళ్ళు లబ్ధి చెందడంతో పాటు వారికి వనగూరే ప్రయోజనాలు ఏంటి? బ్రహ్మంగారు, ఈ 2 కూడా చాలా విశాలమైనటువంటి భావంతో చేసినటువంటి పథకాలు. ఒక రకంగా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది. తర్వాత విస్తృతంగా లబ్ధి పొందే లబ్ధిదారులు ఉన్నారు 2 విభాగాల్లో కూడా. రైతులు గ్రామ ప్రాంతాల్లో దాదాపు 45 లక్షల మంది వరకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5,000తో బెనిఫిట్ అవుతున్నారు. గతంలో రైతులకి ఈ పథకం అమలు అయ్యేది కాదు. అట్లా కాకుండా కౌలు రైతులకు కూడా ఒక 5 లక్షల మందికి ఈ పథకం కింద ఎకరానికి ఏటా 20,000 ఇవ్వాలనే ఒక స్కీమ్ని తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన గణాంకాలు సేకరిస్తున్నారు. తర్వాత ఈ స్త్రీ శక్తి పథకం అయితే సూపర్ 6లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు అనే ఒక భావాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రజలు కూడా చాలా వరకు అనుమానాలు పడ్డారు. నిజమేనేమో, చాలా ఖర్చుతో కూడిన పథకం ఇది, ఆర్టీసీ మీద భారం పడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారం వెళ్తూ ఉంది. ఆర్టీసీని పరిపుష్టం చేయకుండా ఈ పథకాన్ని అమలు చేయటం కష్టం. ముందు ఆర్థికంగా ఇప్పుడు ఎవరన్నా మనం ఒక వ్యక్తి నెత్తి మీద బరువు పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలని మనం సౌష్ఠవంగా చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, కాళ్ళని పటిష్టం చేయాలి. ఆ కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. ఒక ఖచ్చితమైన అవగాహనకు వచ్చారు. ఇప్పుడు ఆర్టీసీలో ఒక 12,000 బస్సులు ఉన్నాయనుకోండి, అందులో 8,500 బస్సులు తిరిగే రూట్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఎక్కువ మంది మహిళలు ఈ పథకంలో ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు అంతర్రాష్ట్రంగా తిరిగే మహిళలు పెద్దగా ఆశించరు. ఇందులో ఇప్పుడు ధనిక వర్గాల వాళ్ళు, అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలరండి. ఇప్పుడు సపోజ్ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేదో లేకపోతే వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే బస్సుల్లోనో ఇవ్వాలంటే అక్కర్లా. వాళ్ళు ఎంతో అంత ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఎంతో కొంత పలుకుబడి కలిగిన వాళ్ళకే ఉంటుంది. కానీ ఒక దిగువ మధ్యతరగతి లేకపోతే కింద వర్గాల వాళ్ళు ఎవరైతే స్థానికంగా జీవనాధారం కోసం, వ్యాపారాల కోసం తిరిగే మహిళలు, లేకపోతే వాళ్ళకు ఉండే కొన్ని పనులు, స్థానిక పనుల్లో 8,500 బస్సుల్లో ఫ్రీగా తిరగలుగుతున్నారంటే చాలా గొప్ప విషయం. అది ఒక స్పష్టత కోసం అనుకున్న తర్వాత మొన్న ఆగస్టు 15 నుంచి ఎప్పుడైతే ఈ పథకాన్ని అమలు చేశారో మహిళా వర్గం, అంటే జనాభాలో సగం మంది ఉన్న మహిళలు ఆనందపడ్డారు. 2,60,00,000 మంది లబ్ధి. అదే అన్నా, సగం మంది అంటే 5 కోట్ల మంది ప్రజల్లో 2,50,00,000 మంది లబ్ధి పొందగలిగే ఒక పథకాన్ని అమలు చేయటం ద్వారా చాలామంది ప్రజల నుంచి ఒక అభినందనలు అయితే ప్రభుత్వానికి అందినాయి. అలాగే 48 లక్షల మంది రైతులు వీళ్ళకి మీకు ఇది ఎవరు, దాని పేరు ఏంటండి, అన్నదాత సుఖీభవ రాదని కూడా అనుమానాలు పెట్టిన సమయంలో ఆ పథకాన్ని కూడా అమలు చేసి 3 దశల్లో 3 కితలుగా ఇవ్వటానికి ఫస్ట్ 7,000 చొప్పున ఒకసారి, మళ్ళీ లాస్ట్ కితలో 4,2 చొప్పున అంటే 6,000 అట్లా ఇవ్వటానికి మొదలయ్యేటప్పటికి ఇవాళ ప్రతిపక్షాలకు కూడా ఇక నోరు రావట్లేదు. ఏమని విమర్శిస్తారు? అన్నీ కూడా అమలైపోతున్నాయి. ఈ 2 కూడా కొంచెం ఒక రకంగా ఆర్థిక భారమైనా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం తన ఆర్థిక పరిపుష్టి చూసుకుని ఒకసారి ఈ పథకం అమలు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పోకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వచ్చేటప్పటికి నిశ్చేష్లు అయ్యారు. ఒక రకంగా మహిళలు కూడా వాళ్ళు ఒక రకంగా ఆశలు వదులుకున్న పథకాన్ని ఇంత పగడబందీగా అమలు చేసేటప్పటికి అంటే 85% కన్నా కూడా ఎక్కువ బస్సులో దాదాపు 90% ఆఫ్ ద బస్సెస్లో ఫ్రీ ఫెసిలిటీ దొరికేసింది ఇప్పుడు. కాబట్టి అంతర్జిల్లాలు కాకుండా కనీసం అంతర్రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల ఆ సేవలో ఏ బస్సుల్లో అయితే ఏ వర్గీకరణ చేశారో దాదాపుగా
వాళ్ళందరి ఆశలు కూడా నెరవేరినాయి, హ్యాపీగా ఉన్నారు. నేను నిన్న కూడా విజయవాడలో ఉన్నా అండి, చూశాను. వాళ్ళు మంచి హుషారుగా తిరుగుతున్నారు బస్సుల్లోనూ. వాతావరణం కొంచెం మబ్బులున్నా వర్షాలున్నా కూడా వాళ్ళ ముఖాల్లో అయితే ఆనందం కొట్టొచ్చినట్టుగా కనపడింది. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది తక్కువ అండి, ఉంటారు. తక్కువ. చాలా తక్కువ మంది అంటే ఉంటారు. నేను అనుకోవటం ఇప్పుడు 75% ఆఫ్ ద మహిళలకి బెనిఫిట్ అయితే అందిందండి, అందింది చాలది. మీకు 80% రాగా వాళ్ళు విద్యార్థులు, వాళ్ళకి మెయిన్ రోజువారీ పనులకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళకి మెయిన్ గా బెనిఫిట్ అయ్యారు. లేదు ఆ జిల్లా కేంద్రం వరకు తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇచ్చాపురం నుంచి తిరుపతి వెళ్ళేవాళ్ళు రోజు ఉండరు కదా, ఉండరండి. ఎప్పుడు సంవత్సరం ఒకసారి వెళ్తారు తప్ప రోజు రెగ్యులర్గా తిరగరు. వాళ్ళందరూ లబ్ధి చేకూరింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు కొంతమంది అన్ని బస్సులు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో కూడా అట్లా ఇవ్వలేదండి, తెలంగాణలో కూడా ఇది పెట్టారు కదా మహాలక్ష్మి కూడా ఇదే పరిమితులతోనే పెట్టారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆర్థిక భారం ఇక్కడ కూడా పడింది. అయినా వీళ్ళు కూడా అదే సిద్ధాంతం మీద ఇవ్వాలని మనం హామీ ఇచ్చాము, ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఆర్టీసీకి ప్రత్యామ్నాయ వనరుల్ని సమకూర్చడం, ప్రభుత్వ నిధులను సమకూర్చడం అనేది అవసరం, అది జరుగుతుంది. అది విజయవంతంగా అమలు చేయగలిగితే అంతకు మించిన సంతోషమైన విషయం మహిళలకి ఏముంటుంది బ్రహ్మం గారు? ఉండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ పథకాలను నీరుగార్చాలను, లేదంటే ప్రభుత్వాన్ని పలచన చేయాలనే ఉద్దేశంతో రోజారెడ్డి ఒకటి, మన అంబటి రాంబాబు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని ఆ ప్రజలే విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎదురు తిరిగి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ మధ్య కొంతమంది బెంచ్ కార్లు వేసుకొచ్చి మరి బస్సులు ఎక్కి మాకు టికెట్ ఎందుకు ఎవరో, మాకు ఫ్రీగా ఎందుకు తిప్పరని చెప్పి అడుగుతూ ఉంటే కూడా బస్సులో కూర్చున్న మహిళలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులను తిట్టారు, బస్సులోంచి తోసేసిన పరిస్థితి. అది ఇతరులు ఇప్పుడు ఒక చిన్న వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన వ్యక్తులు ఈ బెనిఫిట్ను కూడా పేద ప్రజలు అనుభవించకుండా చేయటానికి చేసే ప్రయత్నాలు తప్ప ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇందిరా బస్సెస్ అని ఉంటాయి, ఐరావతి అది సూపర్ డీలక్స్ బస్సెస్ అయ్యి వాటిల్లో టికెట్ తీసుకుంటారు. అట్లాగే అమరావతి అని, ఇందిరా అని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అవి టాప్ క్లాస్ బస్సెస్ అయ్యి. అట్లా అనమాట అంతరాష్ట్ర సర్వీసులు, ఒక రాజధాని నుంచి ఇంకో రాష్ట్రానికి ఇలా పెద్ద నగరాల మధ్యలో తిరుగుతాయి. కానీ వితిన్ ద పరిసర ప్రాంతాల్లోనూ, పరిసర నియోజకవర్గాలు, మండలాల్లో, ఇంత అంతర్జిల్లాల్లో తిరగడానికి ఇది చాలండి. అంటే ముందైతే ఘాట్ రోడ్లో తిరిగే బస్సులకి నియంత్రణ ఉందండి. మొన్న వాళ్ళు మహిళలు కోరిన మీద చంద్రబాబు అవి కూడా ఫ్రీ చేశారు. ఇప్పుడు తిరుమల, తిరుపతి ఆ బస్సులో అలౌ చేయాలి ఫస్ట్లో. ప్రజల కోరిక మీద చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని తిరుమలకు కూడా ఫ్రీ టికెట్లు, ఇప్పుడు ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేశారు. సంతోషం అండి. అలాగే అన్నదాత సుఖీబాబు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చింది చాలా తక్కువ, ఇవ్వలేకపోయాడు. 13,000 ఇస్తానని చెప్పి ఇవ్వలా. కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే 6,000తో కలిపి 13,000 ఇవ్వగలిగాడు. అక్కడ రైతులు మోసం చేశాడు. తర్వాత డిప్ ఇరిగేషన్ ఎలా నాశనం చేశాడో మనం చూసాం. అసలు మర్చిపోయారండి డిప్ ఇరిగేషన్ అనేది. ఇప్పుడు గతంలో ఇప్పుడు రాయలసీమ జిల్లాలో డిప్ ఇరిగేషన్, అనంతపూరు, ఎన్ని జిల్లాల్లో డిప్ ఇరిగేషన్ ఎంత బాగా అమలు చేశారండి. చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా, కడప, కర్నూలు తీశారు. అసలు మర్చిపోయాడు, ఆయనకి గుర్తులేదు అసలు అవన్నీ. ఎందుకంటే ఆయనకి వ్యవసాయ రంగం మీద, ఉల్లిపాయకిను బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తికి ఇవన్నీ. అట్లాగే మన మధ్య వర్జీనియా పొగాకు గురించి కూడా ఆయనకి ఏం తెలియదు, కిలో 16,000 అని చెప్తున్నాడు. అట్లా ఉంటుంది. తర్వాత బార్లీ పొగాకి వర్జీనియాకి కూడా ఆయనకి అసలు తేడా తెలియదు. ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి అన్నదాత సుఖీబాబు గురించి, మహిళలు ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి బస్సు ప్రయాణాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అంబటి రాంబాబు, రోజారెడ్డి లాంటి వ్యక్తులు వారికి పని పాట లేక, ఏం చేయాలో తెలియక, చేసుకుంది చెప్పుకోలేక, జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలని ప్రశ్నించలేక, ఆ వాస్తవాలు వెలుగు చూస్తూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి పిచ్చి కోతలు, పిల్లి కోతలు కోస్తున్నారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.